यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यत्परः स महेश्वरः। जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर गौशाला हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर। ఒక్క నిమిషం ఉండరా మమ్మల్ని సరిపోలేదు అసలు ముందెళ్ళ నేను మమ్మల్ని తీయడానికి ఉంది ఉంది ఇలా ఏ పవన్ నేను ఇస్తా గడ్డి गावो भगो गाव इंद्रो में अच्छा ఏ పవన్ गावस्य प्रथमस्य भक्षः हिमाया गावः सजना स इंद्रः इच्छामि गावो मेदयथा कशंचित् ఇది పుంగనూరు జాతి అంటారు. చిన్నదన్నమాట. 4 పిల్లలు ఇచ్చింది. ఆ ఎద్దు కూడా చాలా చిన్నగా నిన్ననే వేయటం వల్ల కొంచెం నారాయణ పెడతారు మీరు అక్కడే ఉండండి ఎవరు దగ్గరికి పెట్టండి చాలా శ్రేష్టమైన చాలా చాలా ఇష్టంగా ఇది అదే పుంగనూరుకి స్వామి బరాక్ అన్నిటికీ పేరు ఇది గీర్ కదా ఇది గీర్ ఇది అది ఒంగోలు ఇది ఒంగోలు అవన్నీ కూడా గిర్ గిర్ బుల్స్ సంగీతాన్ని నారాయణ కొంచెం అమ్మ కొంచెం గోశాల పెట్టిన మొట్టమొదటి అవసరం అమ్మారు అది పలుకుతుంది మాట్లాడు అమ్మ గాయత్రి గాయత్రులు పట్టుందండి పెట్టండి దీపలు అదే గాయత్రి ప్రథమం వచ్చినటువంటి ఆవు అంటే మధ్య ముందు 2001లో కావు ఉండేది స్వామి గారు 13లో ఇది మళ్ళీ మొదలు పెట్టారు
కొంచెం అటు వెళ్తే దానికి సౌకర్యంగా ఉంటుందా? ఇది తెల్ల గిర్రావు గిర్లో అసలు ఏది ఏమీ అనదు. చాలా చాలా సాధు సాధు స్వభావం. దా అమ్మలు వీళ్ళందరూ బాహుబలి ఏం తెలుస్తూ ఉంటారు. అది అడ్డం లేని స్వామి. అమ్మ కొంచెం స్వామివారి కట్టారు. ఓ నారాయణ. ఇది ఒక చిరుత పులిని పడేసాయి. అది అడుగులు ఎత్తేకపోతుంది. రెండో భాగం గోవులకు పెట్టేటప్పుడు ఇలా యువతలే పార్టీలు అట్టిపండు ఉందా? అట్టిపండు తెచ్చారు కదా. ఏది అసలు చాలా ఫ్యాన్ ఆపారా? ఉంచండి ఫ్యాన్. दीपक दूर रखो, कोई जरूरत नहीं, फैन तो रखो. కొంచెం గాయత్రి అటు జరుగు నాన్న. అమ్మలు ఇది షాహీ వాళ్ళు అంటారు. ఇది పంజాబ్. నాన్న కొమ్ముడు ఇది ఒంగోలు. అట్టుపళ్ళు తీసుకురండి. కేలా లేకే आओ जितेंद्र से. हाँ वाणी అమలు ఇది అటువైపు ఒకటి పెట్టండి. ఆవుకి అటువైపు పెట్టండి తెలుసు. తీసుకోండి. ఇంకొకటి ఇవ్వండి, ఇంకొకటి ఇవ్వండి. ఇది ఆగదు. అయ్యా గడ్డి తీసుకోండి. మరేనా थोड़ा लकड़ी होता है.
ఎందుకు గొడవ ఎందుకు గొడవ చేస్తావు ఇది తిన్నది ఇది మిస్ అయింది జరుగుతా జరగమ్మా ముందరికి ముందు రైట్ కొంచెం జరగ చెప్తాను చెప్పు ఇగో ఇగో జరుగు ఆగో ఆగో నెట్టారు వచ్చేసి అన్న ఇంకా ఉన్నాయా కాసి కొంచెం ఆలస్యం స్వామివారికి అడ్డం లేదు దారి ఇవ్వండి స్వామివారికి ఇంకో స్వామి అరటిపండు తీసుకురండి ఇంకోటి అక్కడ ఇవ్వండి ఇంకో వస్తాం రాగస్తుంది ఇక్కడ వచ్చేయండి చుట్టుపక్కల రండి. మందులు జరుగునా खोल के दे दो जितेंद्र बचने को खोल के दे दो मम्मी जी के पास इधर बचने को खोल के लेके ఎవరున్నారు నా కెమెరా వీడియో ఇక్కడ రండి ఒక నిమిషం దాన్ని ఇలా వేసుకోవచ్చు ఒళ్ళో పెట్టుకోవచ్చు కూడా अंत वो निकाल दो गले से निकाल गले से निकाल ओ नारायण असल बरुవు ఉండదు
ఒక్క నిమిషం స్వామి, చిన్న పసిపిల్లవాడిని ఎత్తుకున్నట్టే ఉంది. అమ్మలు అదేం చేయదు, ఏం చేయదు. అది పిల్లలు మన దగ్గర ఉంది కదా. प्रथमस्य भक्षः गावस्य धनास इन्द्रः इच्छामि धृदा मनसा चिदिन्द्रं यूयं गावो वेद यथा कृशञ्चित् श्रीलञ्चित् कृणुथा प्रतीकं भद्रं गृहं कृणुथ भद्रवाचः बृहद्भो वयमुच्यते सभासु संभाल दूध लेके बांध दो, दूध लेके बांध दो. వాణి ఇక్కడ ప్రతి పౌర్ణమికి పెళ్లి ప్రతి పౌర్ణమికి ప్రతి పౌర్ణమి జరుగుతుంది. ओम चरणं पवित्रं विततं पुराणं స్వగృహము ముందర గోశాల ఆఫీస్ గ్రంథాలయము ज्योतिष्मद्राजमानं महस्वत् अमृतस्य धारावहम् ఓం न कर्मणा न प्रजया धनेन त्यागेनैकेन मृतत्वमानसुः परेण नाकं विहितं गुहायां विभ्राजते तद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः संन्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः हे ब्रह्मलोकेषु परान्तकाले त्वामृतात् परिमुच्यन्ते सर्वे परमेश्वभूतम् यद्मुद्धरेकं पुरमध्यसग्रस्थं तत्राविचोकस्तस्मिन्यदंसस्तदुपासितव्यं यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरेनस्य यस्वरः स महेश्वरः. అమ్మ ఆడవాళ్ళు మోకాల మీద చేసుకోవచ్చు. తత్వం చారిటబుల్ ట్రస్ట్ వీరు దీక్షితులు గారు ప్రధానంగా ఇక్కడ గో సంరక్షణ అంతా చూసుకునేది వీరు. వీరు శ్రీకాంత్ గారని ఇక్కడే ఉంటారు. వాస్తవానికి అసలు ట్రస్ట్లో మెంబర్లు ఎవరు అందరూ కొంచెం బయట ఉంటారు, కానీ ట్రస్ట్కి దగ్గర ఉండి ట్రస్ట్ని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకునే వాళ్ళందరూ నన్ను వటువు లేనిద్దరు కొత్తగా ఉపనయనమైన వాళ్ళు. ఈ ఇద్దరికి మొన్ననే కొత్తగా ఉపనయనం జరిగింది. వీళ్ళ నాన్నగారు కళ్ళ డాక్టరు, వీళ్ళ అమ్మగారు పళ్ళ డాక్టరు. ఆవిడ
ఈ పక్కింట్లోనే ఈ బట్టు పక్కింట్లోనే నాన్న, పేరేమిటి? చతుస్సాగర పర్యంతం చెప్తారా? అభ్యాసం అయిందా కాలేదా? ఇంకా అదే ఇంకా పంచశిఖాలు అలాగే ఉన్నాయి. అలానే శంకరాచార్య గారు వెనకాల సన్నిధానం నాకు డబ్బు మట్టి మట్టి. మీరు రమణ గారు, తర్వాత శర్మ గారు, శర్మ గారు దంపతులు. ఆవిడ రమణ గారు, మళ్ళీ శర్మ గారు. వారు విఎల్ఎస్ఎల్ మూర్తి గారు, మా ఆదిశంకరాచార్య భక్త సమాజము. నాకు రెండవ సంస్థ, ఇంకొక సంస్థ అది పురాతన శంకర జయంతి ఉత్సవాలన్నీ దాని పేరు జరుగుతాయి. దాంట్లో విఎల్ఎస్ఎల్ మూర్తి గారు. వీరు గోపాలకృష్ణ గారు, చామర్తి గోపాలకృష్ణ గారు. ప్రతి చండీ యాగము ఇక్కడే. నాకు మీడియాలో శిల్పిక గారు అయితే ఆయన రాలేదు, జగన్మోహన్ గారు కనిపించారు. వాళ్ళందరూ చూస్తున్నారు. రాజేశ్వరి గారు, ప్రవీణ్ ఏడు మీరు అట్లా ఫ్యాన్ చెప్పండి వచ్చారు. ఆ దండ తీసుకోండి స్వామి ఒకసారి. విరళం త్రిగుణాకారం త్రినేత్రం క్షత్రియానిహం ప్రజన్మ పాప సంహారం శ్రీసముంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమకల్మషం నిర్మలం నిగమాంతమద్వయమప్రతర్క్యమగోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం స్థూల సూక్ష్మ సకారణాంతరకేలనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతసమంతరాత్మని సుఖం సర్వకారణమీశ్వరం నికలాంతరాళయమద్వయం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. ట్రస్ట్ పేరు తత్వం చారిటబుల్ ట్రస్ట్. మీరు అలా ఒకసారి స్పృశిస్తే అయ్యో ఇలా రండి. మా గట్టిగా మనందరి కరతాళ ధ్వని. స్వామివారికి విశేషమైన సేవ చేసేవారు. అన్నం పెట్టుకోండి, అన్నం పెట్టుకోండి. చేస్తున్న సేవ కార్యం కదా చాలా పెద్దది. ఎందుకంటే పల్లెటూరులో చేసే కష్టం ఈ కాలంలో గోశాల చేసేందుకు చాలా కష్టమైన పని. కానీ మీరు మహానగరంలో భాగ్యనగరంలో చేస్తున్నారంటే గోశాల ఇది చాలా మహత్తరమైన ఒక సేవ మన ధర్మానికి. భాగ్యనగరంలో బృందావనం లాగా అవును, భాగ్యనగరంలో ఉన్నటువంటి బృందావనం. శంకరాచార్య వారి లోపల తెస్తారు ఒక్క క్షణం. అక్కడ కాదు, అక్కడ అదేమో దేవతార్చన మాది. అక్కడ శంకరులు ఉంటారు. అప్పుడు పంచలోహ విగ్రహం ఉంటుంది. అలాంటిది ఒకటి ఇవ్వాలి. ఒక శంకర్లను మేము మొన్న సన్నిధానం వారి వర్ధంతికి ఏది సన్నిధానం వారికి సమర్పించుకున్నామో అలాంటిదే సమర్పించుకోవాలి. అమ్మ మీరు ఎవరు రావు. తర్వాత మీ సమయం వచ్చినప్పుడు మీరు సమర్పించరు. కానీ ఎవరు రావు. అక్కడే ఉంది, అక్కడే ఉంది. నేను ముందర వస్తారు, మీరు కొంచెం ముందర జరుగుతున్నారు.
బ్రహ్మోత్సవాల 19 నుంచి 23 దాకా. మీరు కొంచెం వెనక్కి ఉంటే నేను వీడియో తీయటం కొద్దిగా చేస్తాను. 16 నాన్న గురు బ్రహ్మ వస్తుందా? వారు చెప్పింది నిన్న చెప్పమన్నా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర వచ్చా. గురు విష్ణు గురుర్దేవో ఇప్పుడు నమస్కారం. అమ్మ అందరికీ ఒక చిన్న విషయం. స్వామివారు కర్ణాటకములో శృంగేరికి చాలా దగ్గరలో, అది ఒక 20 కిలోమీటర్ల లోపు నాకు గుర్తున్నంత మటుకు అద్భుతంగా ఒక నదీ ప్రవాహములో గంగలో గంగాయాం ఘోష అన్నట్టుగా నదీ ప్రవాహంలో అంటే ప్రవాహంలో అని కాదు, ఆ ఒడ్డు మీద లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రము. వారు మొత్తము రాతి తోటము. అసలు ఇవాళ రేపు అలాంటి కట్టడము చూడడం చాలా కష్టం. ఒక తపస్సులాగా చాలా అద్భుతమైనటువంటి ఒక మహత్తరమైన క్షేత్ర నిర్మాణము అక్కడ వారు చేయడము. అద్వైత వేదాంత పరంపరలో ఇవాళ మనము సశాస్త్రీయంగా ఉండేటటువంటి యతుల్ని చాలా కొద్ది మందినే చూడగలం భారతదేశంలో. అందులో అగ్రగణ్యుల్లో ఉండేటటువంటి వారు స్వామివారు కర్ణాటకలో. అందరూ ఒకసారి పెద్దగా చెప్పండి అమ్మ. జయ జయ శంకర జగద్గురు శంకర, జయ జయ శంకర జగద్గురు శంకర, జయ జయ శంకర జగద్గురు శంకర. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ఆ క్షేత్రం పేరే హరిహరపురం. ఇటు హరి అటు హరుడు, ఇరువురి యొక్క సంపూర్ణ అనుగ్రహం, అదే కదా నిజాద్వైత తత్వం. అట్లా హరిహరపురంగా ప్రఖ్యాతి. అసలు ఆ క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉండకుండా చూడకుండా కాసేపు అక్కడ గడపకుండా రాలేరు. రావాలనే మనస్సు రాదు అక్కడికి వెళ్ళాక. శృంగేరికి వెళ్తే ఎంత తృప్తి కలుగుతుందో ఆ అంత తృప్తి హరిహరపురానికి వెళ్ళినా మనందరికీ లభిస్తుంది. అంత మహత్తరమైనటువంటి క్షేత్రము అది. ఎవరో చెప్పక్కర్లా, మన శరీరంలో ఉండే ప్రతి అణువు మనకి చెప్తుంది, అబ్బా ఎంత మహత్తరమైన ప్రదేశానికి ఇక్కడికి తీసుకొని వచ్చావు, ఏదో జన్మాంతర భాగ్యమని అణువణువు పులకరించేటటువంటి క్షేత్రము ఆ క్షేత్రము. ఈసారి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి అక్కడ. 19వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు. నేను ఇప్పటిదాకా తెలియదు, ఇప్పుడే జగద్గురువులు రావాలి అని ఆజ్ఞాపించారు. చాలా విశేషంగా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించబడుతూ ఉంటాయి. ఒక్కసారి మాత్రం జీవితంలో శృంగేరి వెళ్ళి ఈ హరిహరపురానికి వెళ్ళి స్వామివారిని ఖచ్చితంగా దర్శించుకొని తీరాలి. అంత వైభవమైనటువంటి క్షేత్రం. ఇక స్వామివారికి ఇక్కడే మన కర్మన్ ఘాట్ దగ్గర గాయత్రి నగర్, అయ్యా గాయత్రి నగర్ ఎక్కడ చూస్తుంటే గాయత్రి నగర్లో శారదా అమ్మవారి క్షేత్రము, లక్ష్మీ నరసింహస్వామి వారు. సాధారణంగా చిన్ముద్రతో ఉన్న శంకరులను చూస్తాం, కానీ ఆ క్షేత్రంలో అభయముద్రతో ఉన్నటువంటి శంకరులు ఉంటారు. అంటే ఆయన ఇంత కలిలో కూడా వేదాంత తత్వము చెప్పేటటువంటి రూపం ఒకటైతే మీకు ఏమాత్రం భయం అక్కర్లేదని అభయం చెప్పేటటువంటి ఆదిశంకరుల యొక్క విగ్రహం అక్కడ ప్రతిష్ఠితమై ఉంది. నిన్ననే నేను అక్కడికి వెళ్ళి నాకు భాగ్యం లేదేమో, జగద్గురువులు వచ్చారు, నేను ఉపన్యాసానికి ఒప్పుకున్నాను, స్వామివారు ముందే రావాల్సిన వారు కొంచెం ఆలస్యమై
నా ఉపన్యాసం అంతా సాయంత్రం మళ్ళీ జడ్జిల కార్యక్రమానికి వెళ్ళాల్సి వచ్చింది. నేను చూడలేనేమో స్వామివారిని అని బాధపడితే నా మనస్సు గుర్తించినటువంటి వారే స్వయంగా ఇవాళ మన దేశానికి భాగ్యము. అద్వైత వేదాంతానికి ప్రతిష్ట ఏమిటి అంటే దండముతో ఉన్నటువంటి సన్యాసి ఆ సన్యాసిని దర్శనం చేసుకున్నంత మాత్రానే సాధూనాం దర్శనం పుణ్యం. అయితే ఇక్కడ మనం చూడడం కంటే కూడా ఒక్క క్షణం వారి చూపు మన మీద పడ్డదే. ఎందుకు? వారు అంతా బ్రహ్మమయముగా ఎప్పుడు చిద్విలాసమైనటువంటి ఆనందంలో ఎదురుగుండా ఉండే వస్తువుని బ్రహ్మముగా దర్శిస్తారు. మనల్ని మనం అజ్ఞానంతో జీవుడు అనుకున్నా ఆ మహాత్ములు ఎప్పుడైతే మనల్ని ఒక్కసారి బ్రహ్మ వస్తువుగా దర్శనం చేస్తారో మనలో ఉండేటటువంటి అజ్ఞానం అంతా కూడా దూరం అవుతుంది. ఎందుకు యతుల దగ్గరికి వెళ్ళాలి అంటే యతులు వాళ్ళ చూపు అంతా ఆత్మస్వరూపంగా ఉంటుంది కాబట్టి మనందరిలోనూ ఉండేటటువంటి ఆ ఆత్మతత్వాన్ని వారు పరికిస్తారు. కాబట్టి మన అజ్ఞానములో ఉన్న వారి జ్ఞానము వల్ల ఆ నిజాత్మతత్వము మన లోపలికి ప్రవేశించి తరిస్తాం. మనమే కాదు, తరతరాలు తరిస్తాయి. అందుకని ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడప్పుడు సాధూనాం దర్శనం పుణ్యం. ఇక్కడ పాదుకలు ఉన్నాయి, వారిని ప్రత్యక్షంగా అడ్డుకోలేము. ఒక్కసారి వచ్చి స్పర్శనం పాపనాశనం. ఒక్కసారి ఇలా ఆ పాదుకల్ని అంటుకున్నంత మాత్రానే సమస్తమైనటువంటి ఆ పాపాలన్నీ కూడా దూరం అవుతాయి. ఇక సంభాషణం అంటే వారితో మాట్లాడక్కర్లేదు. మన హృదయములో వారు చెప్పేటటువంటి 2 మాటలు గనక వచ్చినాయి అంటే సంభాషణం సర్వతీర్థ సమం. మొత్తము భూమండలంలో ఎన్ని తీర్థాలైతే ఉన్నాయో ఆ అన్ని తీర్థాలలో స్నానం చేస్తే ఏ ఫలితం అయితే వస్తుందో ఒక్కసారి జగద్గురువులని యతులని వారిని చూసి వారు చెప్పేటటువంటి సందేశాల్ని విన్నంత మాత్రానే మనందరికీ అన్ని తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. ఏమిటి దీనికి ఆధారం అంటే మనో నివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్యా మణికర్ణికాత్ర యస్య ప్రవాహ విమలాదిగంగా సా కాశికాహం నిజబోధ రూప. మనో నివృత్తి పరమోపశాంతి. వారి ధర్మం ఏమిటి? ఇంద్రియాల కతుక్కొని ఇంద్రియ సౌఖ్యాలు, ఇంద్రియ భోగాలు, ఇంద్రియ లంపటాలు ఏముంటాయో దాని మీదకి వెళ్ళటం వారి లక్ష్యం కాదు కదా. కాబట్టి అది వారి లక్ష్యం కాదు. కాబట్టి మనో నివృత్తి. మనమందరం ప్రవృత్తిలో జీవిస్తూ ఉన్నాం. పిల్లలు ఏమిటి, ఈ సంతానం ఎలా పైకి రావాలి, వీళ్ళ స్కూల్ ఫీజులు ఎలా కట్టాలి, ఓ ఇల్లు ఎలా కట్టుకోవాలి, మన కోసం మనం జీవిస్తాం. మనదంతా కామముతో కూడినటువంటి జీవనం. కానీ జగద్గురువులైనటువంటి వాళ్ళది ప్రేమతో కూడుకున్నటువంటి జీవితం. ఏమిటి కామానికి ప్రేమకి తేడా అంటే నాకు సుఖం కావాలి అనుకునేది కామం, నా వల్ల ఎదుటి వారికి సుఖం కలగాలి అనుకునేది ప్రేమ. కాబట్టి అవ్యాజమైనటువంటి ఆ ప్రేమే స్వరూపంగా కలిగినటువంటి వారు యతులు. అలాంటి యతి దర్శనము ఇవాళ ఈ ఘోర కలికాలంలో ఎక్కడో తప్ప నిజమైనటువంటి యతులు మనకి లభించరు. అందుకనే శంకరాచార్యులు వారు అంటారు, అయ్యా మీరేదో కాషాయం అని అన్ని చోట్లకి వెళ్తారు, కాషాయం ఉన్న అన్నీ కూడా గొప్పవనుకోవద్దు. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ అపశ్యతి మూఢో ఉదర నిమిత్తో బహుకృత వేష. అది పశ్యమై అది ఎవరికి లోపల ఉండే ఆనందం కోసమే తీసుకొని ఉంటారో అలాంటి వాళ్ళు నిజమైనటువంటి యతులయ్యా. అలాంటి యతి దర్శనం ఇవాళ మనం చేసుకున్నాము. బహుకృత వేషాలతోటి బయట చాలా మంది దొరుకుతున్నారు. శుద్ధమైనటువంటి ఆ నిజతత్వము తెలిసినటువంటి పరమహంసలు ఎక్కడ అంటే ఇదిగో ఈ రూపంలో పరమహంసలు ఇలా అనుగ్రహిస్తూ ఉంటారు, సంచారం చేస్తూ ఉంటారు. వారి యొక్క పరివ్రాజకులు అనేటటువంటి బిరుదుని సార్థకం చేసుకోవడం కోసం నిరంతర సంచారంలో భాగంగా ఈ ప్రాంతంలో, ఈ భాగ్యనగర ప్రాంతంలో భక్తులందరినీ తరింపజేయ నిమిత్తము జగద్గురువులు వారు సంచారాన్ని మొత్తం వెడలి ఇక్కడికి రావటం, మనందరినీ అనుగ్రహించటం అనేది మనందరి జన్మాంతర సుకృతం అని చెబుతూ స్వామివారి యొక్క అనుగ్రహం అది ఎంతదైనా
గంగాజల లవ కణికాపీత. కాబట్టి లవకణిక మాత్రమైన జగద్గురువుల అనుగ్రహంతో మనం సర్వతీర్థాల్లో స్నానం చేసిన పుణ్యాన్ని పొందుదాము అని చెబుతూ స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతి వారికి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ మీరు అనుగ్రహాలు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మీయ సంతోషులారా, ఆది శంకరాచార్యులు చెప్తున్నారు, మనఃప్రసాదే పరమాత్మ దర్శనం. తెలిసి మనఃప్రసాదే పరమాత్మ దర్శనం. మనందరికీ జీవితంలో భగవద్ అనుభవం కావాల్సిందే. ఎలా దొరుకుతుంది? శాస్త్రం చెప్తుంది, మనందరూ జీవితంలో చిత్తశుద్ధిని పరిపూర్ణంగా సంపాదించుకుంటే మాత్రమే మనకు జీవితంలో భగవద్ అనుభవం కలుగుతుంది. అందుకే చెప్తున్నారు ఆదిశంకరాచార్య వారు, మనఃప్రసాదే పరమాత్మ దర్శనం. కావున మనం ఏం చేసినా కాయేన వాచా మనస మంచిగా మాట్లాడాలి, మంచిగా ఆలోచించాలి, మంచి పనులు చేయాలి. జీవితంలో ఇలా కాయేన వాచా మనస అందరం కూడా ఆ సత్కర్మలే చేసినట్లయితే అప్పుడు మనకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అనేది ఆత్మదర్శనానికి కావలసిన మొట్టమొదటి అర్హత. ఎందుకంటే శాస్త్ర పాండిత్యం ఉండొచ్చు, లేదంటే మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, లేదా అధికారం ఉండొచ్చు, ఇవన్నీ ఆత్మోద్ధారణకి మనకి రాదు. ఆత్మోద్ధారణ చేసుకోవాలంటే, ఆత్మజ్ఞానాన్ని అనుభవం ద్వారా తెలుసుకోవాలంటే కావలసినది చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధిని ఎలా పొందగలగాలంటే మనందరూ కూడా జీవితంలో మంచిగా మాట్లాడుతూ, మంచిగా చేస్తూ, మంచిగా ఆలోచిస్తూ ప్రతిరోజు కూడా మనం సత్కర్మనే చేసినట్లయితే అప్పుడు మనకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఇలా చేసినట్లయితే మనకు ప్రతిబంధక దోషం ఉంటుంది జీవితంలో, చేసిన పాపం కలగదు. కావున మనం మంచి పనులే చేస్తూ ఉంటే మనకు తప్పకుండా ఒకరోజు చిత్తశుద్ధి కలుగుతుంది. తద్వారా మనకు ఆత్మజ్ఞానం అనేది అనుమానానికి వస్తుంది దగ్గర చెప్పారు. కావున మనం ఏం చేయాలి? ప్రతిరోజు మంచి పనులే చేయాలి. అలాంటి మంచి పనిలో గో సంరక్షణ అనేది చాలా చాలా చెప్పలేదు, అంత అవుతుంది తెలుసుకోండి. ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో గో సంరక్షణ అనేది చాలా పవిత్రమైనటువంటి ఒక పని. దీనికి మించిన ఒక సత్కర్మమే లేదు. కానీ ఇప్పుడు కలిగాను చిన్న పల్లెటూరు వెళ్తున్నా కూడా అక్కడ గో సంరక్షణ చేసేది చాలా కృష్ణమైపోతుంది. అక్కడ కూడా లేదు. ఒకప్పుడు ప్రతి ఇంట్లో కూడా మనకి తెలుసు కదా, చిన్నప్పుడు చూసినట్లయితే ప్రతి ఇంట్లో ఉంది. కానీ ఇప్పుడు కుదరటం లేదు. మనకేమవుతుంది, నువ్వు ఇంట్లో 4 ఆవులు పెట్టుకుంటే బయటికి వెళ్ళలేము, పెళ్ళికి వెళ్ళాలనుకోండి కుదరదు. సాయంత్రం ఒక ఇంటికి రావాల్సిందే. లేదా ఇంకొకటి ఎక్కడ ఊరికి వెళ్ళాలి, వీకెండ్ ఎక్కడ వెళ్ళాలనుకోండి కుదరదు. కావున ఇప్పుడు 10 ఎకరాల భూమి ఉంటుంది, కానీ వాళ్ళు గోపెట్టు వస్తే ఉండదు అక్కడ ఇంట్లో. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా మన భాగ్యనగరంలో మహానగరంలో గోశాల పెట్టారంటే చూడండి, బంగాళాదేశం మనసు తల్లిదండ్రులు చక్కగా పెట్టారు బంగారు శర్మ అని. అనుమతినామం అయిపోయింది, అనుమతినామం. కావున ఆయన మనసు బంగారం ఉంది. అంతేకాదు మన భారతీయ సంస్కృతిని గోసేవ చేసుకుంటే సకల దేవతల యొక్క సేవ చేసిన పరిపూర్ణమైన పుణ్యం కలుగుతుంది. గోవు అనేది సకల దేవతల ఆవాస స్థానం. కావున మనకు అన్ని దేవుడికి పూజ చేసే కష్టం అవుతుంది. కానీ ఇక్కడ వచ్చి భోజనం చేసుకుంటే ఒక వారానికి ఒక రోజు వచ్చింది మనకి యథాశక్తి ఏమవుతుందో భోజనం చేసుకుంటే తద్వారా మనకు ఉన్న ఒక రుణం ఉంటుంది కదా, భూత రుణం తీరుతుంది. ఎందుకంటే
మానవులందరికీ కూడా పుట్టుకతోనే 5 రుణాలు ఉంటాయి. అవునా? దేవ రుణం ఉంటుంది. అవునా? మన అస్తిత్వానికి కారణమైనటువంటి ఆ భగవంతుని యొక్క రుణం మనకు ఉంటుంది. దేవ రుణం ఉంటుంది. తర్వాత ఋషి రుణం ఉంటుంది. మనకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించారు మన పెద్దలు. ఋషి రుణం ఉంటుంది. మన తల్లిదండ్రుల రుణం ఉంటుంది. పితృ రుణం ఉంటుంది. అలాగే మనకు మనుష్య రుణం ఉంటుంది. పరోక్షంగా ప్రత్యక్షంగా మనం సమాజం మీద రుణపడి ఉంటాం. చివరికి వస్తే మనకు రుణం ఉంటుంది. దాన్ని తీర్చాల్సిందే. ఎలా తీర్చాల్సిందే అడిగినట్లయితే ప్రతి సంరక్షణ చేయాలి, గో సంరక్షణ చేయాలి. అది ఎలా కుదురుతుంది? సిటీ వాళ్ళకి కుదరదు ఇక్కడ. కానీ ఆ మహద్భాగ్యాన్ని అందరికీ మన బంగారు సత్యమ్మ గారు అందించారు. కాబట్టి ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది. ఇలాంటి వందలాది గోశాల ఉండాలి. అది ఉండాలంటే ఎలా కుదురుతుంది? మీరందరూ కూడా మీ యొక్క బాధ్యతను గుర్తుంచుకోవాలి. గో సంరక్షణ చేసేది మనందరి బాధ్యత. అది ప్రత్యక్షంగా ఉండొచ్చు, పరోక్షంగా ఉండొచ్చు. మనం దాన్ని సహకరించాలి. మీరు ఇక్కడ ఉన్నప్పుడు కనీసం వారానికి ఒకసారి ఇక్కడ వచ్చి ఇక్కడ ఏం జరగాలి, ఏం జరుగుతుంది, గడ్డి ఉందా, అప్పుడు ఏం చేయాలి, మనం ఇంకా ఎట్లా దీన్ని పెంచాలి, బయటికి ఇంకొక చోట చేద్దామా, ఇట్లా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఇట్లాంటి ఈ ప్రదేశంలో ఇంత 10 గోశాలే మనం 2 సంవత్సరాలు చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక మంచి పని చేయాలంటే మంచి మార్గదర్శకులు ఉండాలండి. కలిగాల్లో కష్టం, కానీ మీ అందరి మహద్భాగ్యం, మన భారతదేశానికి మహద్భాగ్యం, మన భారతదేశానికి ఒక మహద్భాగ్యం. మన బంగారు శర్మ ఉన్నారు కదా, అంతటి మన సంస్కృతికి, మన ధర్మానికి మహత్తరమైన కాలకాన్ని సమర్పిస్తున్నాం. అది చేస్తున్న పని చాలా గొప్ప పని. కావున దీన్ని మనం నిలబెట్టుకోవాలి. ఎలా నిలబెట్టుకోవాలంటే మీరందరూ ఆయనతో ఉండాలి. ఏం చేసినా గురువాక్యం చేసి తీరుతామని ఆ పరిపూర్ణమైన మనసుతో మీరు ముందుకు వెళ్ళాలి. అలా మీరందరూ ఆయనతో ఉండాలి. ఆయనకు కూడా ఇంకా మన దేశానికి ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే మనందరూ ఐక్యంతో ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. మనలో చాలా ఇప్పుడు భేదాలు ఉన్నాయి. చాలా మన సంస్కృతి విలువ మనకే తెలియటం లేదు. మన పిల్లలకు మన సంస్కృతి విలువ తెలియటం లేదు. ఇప్పుడు మనం ఏమి కాన్వెంట్ చదివిస్తున్నాం, తర్వాత 10 ఏళ్ళ తర్వాత వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు. ఇట్లా అవుతుంది మన పరిస్థితి. ఇంకా 25 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో మనకు బెంగగా ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో ఇదే పరిస్థితి. మన మాట మన పిల్లలు వినటం లేదు. అవునా? అవును. ఎందుకు ఇలా అవుతుందంటే మనము మన సంస్కృతిని వదిలిపెడుతున్నాం, వాళ్ళు నేర్పించడం లేదు. కావున ఇలాంటి పరిస్థితుల్లో మనకు బంగారు శర్మ గారు ఉన్నారు. కావున ఆయనకి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండగా కానీ కొన్ని సందర్భంలో మనం పరమాత్మను ప్రార్థన చేసుకుంటాం. ఆయన ద్వారా ఇంకా మన ధర్మాన్ని, మన సంస్కృతికి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ఆ గోమాత యొక్క అనుగ్రహం, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండగా మన హృదయపూర్వకమైన ఆశీర్వాదం తెలియజేస్తున్నాం. నారాయణ. State of art technology and motion హరిహరపురంలో 600 గోవులు ఒకే చోట ఉండేట్టుగా గోశాల నిర్మాణం జరుగుతూ దేవాలయం రీతిలో దాని నిర్మాణం అంత గోశాల దేవాలయం బయట నిర్మాణం అంతా ఒక దేవాలయ శయ్య దేవాలయం లాగానే చాలా విశేషం. 600 ఇప్పుడు నక్సల్ చారిటబుల్ ట్రస్ట్ ఉండాలి. రాజమండ్రి కాకినాడ మధ్యలో నాయకంపల్లి అనే దగ్గర ప్రస్తుతం ఒక 5 ఎకరాలు, ఒక 3 ఎకరాల చెరువు, ఈ ఎదురున్న ఇంకొక 3 ఎకరాల చెరువు ఉన్నారు. దాని దగ్గర ఒక 50 ఎకరాల దాకా పెంచాలి అని మేము పనిచేస్తున్నాం. ఎక్కువ క్రైస్తవం ఇన్వర్షన్స్ అవి జరుగుతున్నాయి. వాటన్నిటినీ ఆపాలి అంటే సాధారణంగా అక్కడ బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చి సంస్థలు పెడుతున్నారు. నాకు అసలు ఆ ప్రాంతంతో ఏ అనుబంధం లేదు, సంబంధం లేదు.
కానీ ధర్మాన్ని కాపాడాలి అంటే అక్కడ సంస్థ అవసరము. ట్రస్ట్ తరఫున అక్కడ కడుతున్నాం స్వామివారు. అక్కడ శ్రీ 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 భూషేఖర భారతి మహాస్వామి వారి ఆశీస్సులతోటి అగ్నిహోత్ర దేవాలయం అంటే నిత్యాగ్నులు కాపాడుతూ ఆహితాగ్నిని అక్కడ ఉంచుకుంటూ ఒక అగ్నిహోత్ర క్షేత్రాన్ని కూడా అక్కడ నిర్మాణం చేయటం శివ పంచాయతనము. ఇప్పటిదాకా వేదము అంగీకరించి జ్యోతిష శాస్త్రం అంగీకరించి ఎక్కడా లేనటువంటి ఒక నవగ్రహ మందిరం కూడా ఇంకా భారతదేశంలో ఎక్కడా లేదన్నమాట. అలాంటి మొన్ననే శంకుస్థాపన నెల కొంచెం దగ్గర బడ్జెట్ ఒక 100 కోట్ల దాకా అందులో ఫొటోస్ వస్తాయా? ఫొటోస్ వస్తాయా? కొంచెం ఆరంభం దాంట్లో సరే నారాయణ ఇది సన్నిధానం వారికి భూషేఖర భారతీ స్వామి వారికి మొన్న వర్ధంతి అప్పుడు ఇదే శంకర్లను ఇచ్చుకునే భాగ్యం. అక్కడ బయట భారతీ తీర్థుల దగ్గర గోగ్రాస విషయంలో ఎలా భాగ్యమో మళ్ళీ ఒక యతికి ఈ శంకర్లను సమర్పిస్తున్నది స్వామివారికి. అంటే మనకు శృంగేరి పట్ల ఎంత హృదయం ఉందో అంత స్థానము స్వామివారి దగ్గర ముద్దుగా ఉన్నారు స్వామి, చాలా ముద్దుగా కింద ప్రేమ జగద్గురు శంకర జయ జయ శంకర జయ జయ శంకర జయ జయ శంకర శారదే పాహి మాం శారదే పాహి మాం శారదే పాహి మాం. ఒక చిన్న కీర్తన మీరే చిన్న పాట సామగానము ఎవరో ఒకటి ఎవరు పాడిన అదే చిన్న పాట. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీకృష్ణ గోవింద హరే మురారే నాద నారాయణ వాసుదేవా నాద నారాయణ వాసుదేవా నాద నారాయణ వాసుదేవా నాద నారాయణ వాసుదేవా గోవింద గోవింద ముకుంద కృష్ణ గోవింద గోవింద ముకుంద కృష్ణ గోవింద గోవింద ముకుంద కృష్ణ గోవింద గోవింద ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీకృష్ణ గోవింద హరే మురారే నాద నారాయణ వాసుదేవా నాద నారాయణ వాసుదేవా గోవింద గోవింద ముకుంద కృష్ణ గోవింద గోవింద ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి గోవింద దామోదర మాధవేతి
వాళ్ళకి శాంకరతత్వ అభిలాషులు చాలా అవసరం కూడా ఉంది. చాలా అవసరం. प्रभु जीव प्रियमिच्छसि नरहरि पूजां कुरु सततं प्रतिबिम्बालंकृति धृति कुशलो बिम्बालंकृति मातनुते चेतो भृंग भ्रमसि वृथा भवमरुभूमौ विरसायां भज भज लक्ष्मी नरसिंहानग पदसरसिज मकरन्दम् बोलो श्री लक्ष्मी नरसिंह स्वामी की जय। ఇక్కడ ఉన్నట్టు అది వచ్చిన స్తంభం వచ్చాను నేను. నారాయణ వాసుదేవ. నిన్న కోల్పోయిన భాగ్యం ఇవాళ లభించింది. ఈరోజు మీరు చిన్న ప్రసంగం మా అందరికీ కల్పించేది. నారాయణ వాసుదేవ. ప్రత్యక్షం జగద్గురువులు నాకు ఇచ్చినటువంటి భాగ్యం నీకే నారాయణ వాసుదేవ. ఇంత ప్రత్యక్షంగా ఏ గుళ్ళకి ఎవరికి ఇవ్వలేదు జగద్గురువులు. నాకు మాత్రం పేరు మీద ఎవరికైనా ఈ రెండు రాష్ట్రాల్లో ఇవ్వచ్చు అని అన్ని కలిపి చెప్తారు. నారాయణ. మిగతా అన్ని ఆ మఠాల పేరు ఆ ప్రాంతం పేరు ఉంటాయి. అవును. ఇది ప్రత్యక్ష అది మీకు డైరెక్ట్గా ఇచ్చారు. చూడండి మీ మీద నమ్మకం పెట్టుకున్నారు. నారాయణ. బ్రహ్మాస్మి ట్రస్ట్ కూడా మొట్టమొదటి పేరు వీరిదే. ఈసారి శంకర జయంతి 9 నుంచి 18 దాకా స్వామి మే 12 శంకర జయంతి అయింది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి పండితులందరూ కూడా ఉపన్యాసాలు ఇవ్వడానికి సామవేదం షణ్ముఖ శర్మ గారు, గరికపాటి నరసింహారావు గారు, ఒక చాకంటి వారితో ఇంకా మాటలు అవుతున్నాయి. రెండు ప్రాంతాలు అనుకుంటున్నాను స్వామివారు. అయితే అలకాపురి కాలనీలో లేకపోతే ఎగ్జిబిషన్లో 13 ఎలక్షన్స్ అవడం వల్ల దానిని బట్టి నిర్ణయం. ఇది 25వ సంవత్సరం స్వామివారు. దిగ్విజయంగా శంకర జయంతి ఉత్సవాలు కావాలి అని ఉదయమేమో ధర్మం కోసం పోరాడేటటువంటి యువకులు, బాగా పేరున్నటువంటి యువకులు, ఆన్లైన్లో క్రైస్తవాన్ని అప్పు చేసేవాళ్ళు, వాళ్ళు అంటే సామాజికంగా శంకర్లు ఏం పని చేశారు. అది మధ్యాహ్నం వచ్చేటప్పటికి కొంచెము ఇటు హాస్యము అటు ధర్మము రెండింటినీ చెప్పేటటువంటి వక్తలు. సాయంత్రం వచ్చేటప్పటికి వేదాంతము చెప్పేటటువంటి వక్తలు, వేద పండితులు, వేదార్థ పండితులు, శాస్త్రార్థ పండితులు, జ్యోతిష పండితులు, వీళ్ళందరికీ కూడా సన్మానాలు సత్కారాలు అన్నీ ఉంటాయి. మణిపురాంతి శాస్త్రి గారి దగ్గర నుంచి అందరూ కూడా శాస్త్రానికి వస్తారు. విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, వేదార్థ పండితులు కూడా అదే స్థాయిలో వస్తారు. వేద పండితులు వస్తారు. జ్యోతిషంలో కూడా పెద్దవాళ్ళు అందరినీ కూడా ఒకసారి ఈ ఉత్సవాల్లో సత్కరించుకుంటారు. మొత్తం 2 రాష్ట్రాల్లో ఉండే దాదాపు ప్రముఖులు. శాస్త్రం వచ్చేటప్పటికి మాత్రం బయట నుంచి కూడా ఇప్పుడు మనకి సుబ్బరాయ శాస్త్రి గారికి అట్లా అందరూ కూడా కర్ణాటక నుంచి ఏ భాషలో వారు సంస్కృతంలో చెప్తారు. చెప్పినప్పుడు దాన్ని అనువదిస్తారు. పూర్ణ ఫలం ఇవ్వడము అంటే మీ పని సంపూర్ణంగా పరిపూర్ణంగా దిగ్విజయం అవుతుంది అని చెప్పడం.
తీసేసుకోండి. చొక్కా ఇప్పి తీసుకోండి, మగవాళ్ళు ఎవరైనా, ఆడవాళ్ళు మామూలుగా వచ్చి తీసేసుకోండి.